ఫ్రెండ్స్ అడోలో అనే వెబ్సైట్కి ఒకసారి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఏం లేదు, ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీ గూగుల్ అకౌంట్ ఇచ్చేసి మీరు లాగిన్ అయితే సరిపోద్ది. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే క్రియేట్ న్యూ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. క్రియేట్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ టెంప్లెట్ కావాలని అడుగుతుంది. సో డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. మీకు మొబైల్ ఓన్లీ మీకు మొబైల్కే చేయాలనుకుంటున్నారు, లేదు మొబైల్, ట్యాబ్లెట్, డెస్క్టాప్ అన్నిటికీ చేయాలనుకుంటున్నారంటే సో మీరు మీకు కావాలి ఫస్ట్ ఆప్షన్ పెట్టేసేయండి. సో ఫస్ట్ ఆప్షన్ పెట్టేసిన తర్వాత మీకు నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇలా విధంగా టెంప్లెట్స్ అడుగుతుంది అనమాట. సో మీకు నచ్చిన టెంప్లెట్ అయితే చేసుకోండి. మీకు టు డూ లిస్ట్ యాప్, అదే టు డూ లాంటి ఒక అప్లికేషన్ కావాలా, లేదా సోషల్ మీడియా యాప్ తయారు చేయాలనుకుంటున్నారా, సో దాన్ని బట్టి మీకు నచ్చిన టెంప్లెట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో కాబట్టి నేను ఇంకా క్రియేట్ చేయట్లేదు. సో నేను సెలెక్ట్ చేసుకుని వచ్చేసి వర్కౌట్ ప్లానర్ యాప్ అనమాట. ఈ వీడియోలో నేను మీకు ఈ అప్లికేషన్ మీకు బేసిక్గా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఎలా చేయాలో చెప్తాను అనమాట. సో ఏం లేదు, మీకు ఇంటర్ఫేస్ అనేది ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇంటర్ఫేస్ మీకు టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిఫరెంట్గా మనకి ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో చూడండి ఈ అప్లికేషన్లో. సో దాదాపుగా 3, 4, 5 పేజెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ అప్లికేషన్లో. అసలు అప్లికేషన్ మీకు స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మీకు సైన్ అప్ అని కనిపిస్తుంది అనమాట. ఇది సైన్ అప్ పేజ్ అంటారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా స్క్రీన్ మీద. సో ఇది సైన్ అప్ పేజ్ అనమాట. అంటే ఆల్రెడీ మీకు టెంప్లెట్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది. మీరు టెంప్లెట్ని చిన్న ఎడిట్స్తో మీకు కావాల్సిన మోడిఫికేషన్ చేసుకొని దీన్ని పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ మీకు వర్కౌట్ ప్లానర్ యాప్ అని ఉంది. సో వర్కౌట్ ప్లానర్ మీకు జూమ్ చేస్తాను. సో వర్కౌట్ ప్లానర్ యాప్ కింద చూసుకోవచ్చు. ఇక్కడ మీకు యువర్ ఫుల్ నేమ్ అడుగుతుంది, ఈమెయిల్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. సో సైన్ అప్ అయిపోయిన తర్వాత మీకు అకౌంట్ అనేది క్రియేట్ అనేది అయిపోద్ది అనమాట ఈ వర్కౌట్ ప్లానర్ యాప్లో ఇప్పుడు మనం చేసే దాంట్లో. సో పక్కన ఇక్కడ చూసుకోవచ్చు ఒక పిక్చర్ అనేది పెట్టారు. సో వర్కౌట్ సంబంధించిన పిక్చర్. ఇక్కడ పైన ఒక ఫోటో కూడా ఉంది. కాబట్టి మనం ఒక ఫోటో కానీ ఒక లోగో కానీ యాడ్ చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. అంటే నెక్స్ట్ పేజ్ వచ్చేసి లాగిన్ పేజ్ అనమాట. ఆల్రెడీ సైన్ అప్ అయిపోయారు కదా, ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలన్నమాట. మీ ఇందాక ఇచ్చిన ఈమెయిల్, పాస్వర్డ్ సెట్ చేసుకున్న దాంతో మీరు లాగిన్ అయితే సరిపోయింది. కింద ఇక్కడ చూసుకోవచ్చు మీకు యాజ్ యూజువల్గా ఫర్గెట్ యువర్ పాస్వర్డ్, లేకపోతే మీకు డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అనేది డైరెక్ట్ ఒక లాగిన్ పేజ్ ఓపెన్ అయితే మనం సైన్ అప్ చేసుకోవడానికి కూడా ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ పక్కన ఒక ఫోటో చూసుకోవచ్చు, ఒక వర్కౌట్ సంబంధించిన పిక్చర్ అనమాట. దీన్ని మనం మొత్తం మార్చుకోవచ్చు. దీని టెక్స్ట్, దీని ఫాంట్, మొత్తం దీని కలర్ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పక్క స్క్రోల్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మన వర్కౌట్ ప్లాన్స్ అనమాట. ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. సైడ్కి హోమ్, ఈవెంట్స్, బ్రౌజ్ లైబ్రరీస్, మెసేజెస్ అని ఇక్కడ సైడ్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. సో దీని లోగోస్, దీని టెక్స్ట్, దీని ఆప్షన్స్ కూడా మనం మార్చుకోవచ్చు. అంటే సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ వర్కౌట్స్ ప్లాన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు టైటిల్ సపరేట్లో ఉంది. సపోజ్ ఈరోజు పుషప్స్ అనుకోండి. సో పుషప్స్ అని టైటిల్ ఇస్తారు. కింద ఇంకోటి ఏమైనా ఆప్షన్ ఉంటే సో అది ఇస్తారనమాట మీరు మీ వర్కౌట్ దగ్గర ప్లాన్ వచ్చేసి. సో ఇంకా పక్క స్క్రోల్ చేశారనుకోండి, మీరు ఆ పర్టికులర్ వర్కౌట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమొస్తుంది, ఆ వర్కౌట్ నేమ్ ఏంటి, అదే ఆ ప్లాన్ ఏంటి, అలాగే దానికి ఉన్న చిన్న డిస్క్రిప్షన్ ఏంటి, ఆ పిక్చర్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్. లాంగ్ డిస్క్రిప్షన్ అంటే, షార్ట్ డిస్క్రిప్షన్ అంటే చిన్న టైటిల్ లాంటిది, ఇంకా ఆ వర్కౌట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారన్నమాట ఈ లాంగ్ డిస్క్రిప్షన్ దగ్గర. సో ఇది ఇంకా నెక్స్ట్ క్రియేట్ మోడల్ అంటే ఏం లేదు, మీరు కొత్తగా ఏమన్నా ప్లాన్ క్రియేట్ చేయాలనుకుంటే, అంటే కొత్త వర్కౌట్ ప్లాన్ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీ నేమ్ ఒకటి, ఇమేజ్ ఒకటి, షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్ ఇస్తే క్రియేట్ అయితే అయిపోద్ది అనమాట. సో టోటల్గా ఈ యాప్ టెంప్లెట్ ఒక పేజెస్ వచ్చేసి 5 పేజెస్ డీటెయిల్స్ ఇవే బ్రీఫ్గా చెప్పాను నేను మీకు. సో ఇప్పుడు మీకు చిన్న ఎడిట్స్ ఎలా చేయాలో చెప్తాను ఈజీ. సో మీకు ఫస్ట్ సైన్అప్ పేజ్కి వచ్చేసేయండి. సో సైన్అప్ పేజ్కి వచ్చారు కదా, సో సైన్అప్ పేజ్లో మీకు ఏది మారుద్దాం అనుకుంటున్నారు అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట. సో సైన్అప్ పేజ్ మీద ఫస్ట్ ఈ పిక్చర్ మారుద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసారు, ఇక్కడ ఒక వర్కౌట్ పిక్చర్ ఉంది. సో ఈ పిక్చర్ మారుద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఈ పిక్చర్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ వర్కౌట్ పిక్చర్ అయితే నేను మారుద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ వర్కౌట్ పిక్చర్ ఇక్కడ ఆల్రెడీ చూసుకోవచ్చు ఇమేజ్ సోర్స్ అని ఉంది, ఇమేజ్ సోర్స్ అప్లోడెడ్ ఇమేజ్ అని ఉంది. ఇప్పుడు ఏమైనా వేరే ఇమేజ్ చూస్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను గూగుల్లోకి ఏదో ఒక ఇమేజ్ తీసుకుంటాను. సో సపోజ్ ఇప్పుడు నేను ఈ పిక్చర్ మారుద్దాం అనుకున్నా కాబట్టి ఈ ఇమేజ్ సోర్స్ కింద అప్లోడెడ్ ఇమేజ్ అని చూసారా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. అప్లోడ్, డేటాబేస్, యూఆర్ఎల్ అని. ఇక్కడ నేను అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే ఏం లేదు, అప్లోడ్ అంటే నా ఈ కంప్యూటర్లో ఉన్న ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్తో ఈ ప్రజెంట్ ఈ యాప్లో ఉన్న ఇమేజ్ని మనం రీప్లేస్ చేస్తాం అనమాట. ఆల్రెడీ కంప్యూటర్లో ఉన్న ఒక ఇమేజ్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్, అంటే నేను ఆల్రెడీ నా పీసీలో ఉన్న ఇమేజ్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన ఇటు పెట్టుకోవచ్చు. ఇక్కడ కంపెనీ అని చూసారా, సో దీన్ని కూడా మనకు కావాలంటే మార్చుకోవచ్చు అనమాట. మీ కంపెనీ లోగో కావాలంటే మార్చుకోవచ్చు. సపోజ్ ఇది కూడా నేను మార్చేస్తాను. ఇది నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రొఫైల్ ఫోటో పెడతాను. సో చూసారు ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ ఒక ప్రొఫైల్ ఫోటో అనేది ఇక్కడ వచ్చేసింది మనకి. సో ఈ విధంగా మనం మార్చవచ్చు. ఇక్కడ కూడా కావాలంటే ఏదో ఒక ఇమేజ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఒకటి చూసారా, ఇక్కడ కూడా మనకు కావాలంటే ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వర్కౌట్ ప్లానర్ యాప్ అని ఉంది ఇంకా. సో ఈ వర్కౌట్ ప్లానర్ యాప్ కూడా మనకు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు సెటప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా ఫామ్ దగ్గర. సో ఈ ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా కనిపిస్తుంది. సో ఫామ్, టెక్స్ట్,
అలాగే ఈ కింద ఉన్న టెక్స్ట్ గ్రూప్, సో లాగిన్ పేజ్ అన్నీ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఈ ఫామ్ని క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ విచ్ డేటా కలెక్షన్ అని చెప్పేసి యూజర్స్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో యూజర్స్ అంటే మీకు ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది, ప్లాన్స్ అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో చూసారా, సో డైరెక్ట్గా మీరు స్టార్టింగ్ లాగిన్ అవడంతో ఒక ప్లాన్ ఇచ్చేసుకునేటట్టు ఒక ఆప్షన్ అనమాట ఇది. సో కావాలి ఇది అనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ వాట్ డూ యూ వాంట్ ఫామ్ టు డూ. సో ఈ ఫామ్ మీకు ఎందుకు, యూజర్ లాగిన్ అవ్వడానికే కదా ఫస్ట్ స్టార్టింగ్. అదే యూజర్ లాగిన్ మీన్స్ సైన్ అప్ అవడానికి కాబట్టి. సో కాబట్టి దాన్ని కూడా మార్చుకోవచ్చు అనమాట. సో సైన్ ఇన్ అప్ యూజర్, లాగిన్ అప్ యూజర్ అని. సో ఇది ఫస్ట్ సైన్ అప్ ఆప్షన్ అనమాట ఇది. సో అప్లోడ్ మీకు కావాలంటే ఫస్ట్ మీకు డైరెక్ట్గా లాగిన్ పేజ్ కావాలంటే లాగిన్ పేజ్ పెట్టుకోవచ్చు, లేదా సైన్ అప్ పేజ్ కావాలంటే సైన్ అప్ పేజ్ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో పక్కన మీకు లేఅవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూస్తారా. సో ఈ లేఅవుట్ ఆప్షన్ దగ్గర కూడా మీకు కావాల్సిన ఎడిట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మొబైల్ లేఅవుట్లో ఎలా ఉండాలి, ట్యాబ్లెట్లో ఎలా ఉండాలి. సో ట్యాబ్లెట్లో క్లిక్ చేస్తే మీకు ట్యాబ్లెట్ అంటే ట్యాబ్లో ఎలా ఉంటుంది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో డెస్క్టాప్లో ఎలా ఉండాలి, అలాగే మీకు మొబైల్లో ఎలా ఉండాలన్నమాట. చూసారు మొబైల్ అనేది చిన్నగా అయిపోయింది. సో ఏ విధంగా ఉండాలి కూడా మీకు సెట్ చేసుకోవచ్చు అనమాట. కావాలంటే స్కేల్స్ విత్ స్క్రీన్స్, లేకపోతే మీకు కావాల్సిన స్కేల్స్ పెట్టుకోవచ్చు మీరు కావాలనుకుంటే. సో ఈ విధంగా మీకు ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట మీకు కావాల్సిన దాంట్లో. ఫస్ట్ నేను మీకు డెస్క్టాప్ లేఅవుట్ మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మనం ఫస్ట్ పేజ్ ఎడిట్ చేసాం అనమాట అట్లా. సో ఈ టెక్స్ట్ మార్చుకోవచ్చు మీకు. అంటే వర్కౌట్ ప్లాన్ యాప్ తీసేసి మీకు వేరే టెక్స్ట్ ఏమైనా పెట్టుకోవచ్చు. వర్కౌట్ యాప్ అని పెట్టుకోవచ్చు కావాలంటే. వర్కౌట్ యాప్ చూసారా మన టెక్స్ట్ మారిపోయింది ఇక్కడ. సో ఈ విధంగా మనం ఇంకా ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అనమాట కింద టెక్స్ట్ అవన్నీ. నెక్స్ట్ లాగిన్ పేజ్ అనమాట. సో లాగిన్ పేజ్ కూడా మనకు కావాలంటే మార్చుకోవచ్చు. సేమ్ ఈ పిక్చర్ ఇందాక నేను మార్చిన ఆప్షన్స్ లాగే ఈ పిక్చర్ కానీ, ఈ టెక్స్ట్ కానివ్వండి, ఈ కింద లాగిన్ బటన్ కానివ్వండి, లాగిన్ బటన్ కలర్ వచ్చేసి మార్చుకోవచ్చు. ఈ ఈమెయిల్ కాకుండా మనం ఇంకా వేరే నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. మీకు కావాల్సిన కస్టమైజ్ చేస్తే ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఒక్కసారి మీకు ఈ సైట్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్ కట్గా అన్నీ అర్థమైపోద్ది అనమాట. ఈ పిక్చర్ మార్చుకోవడం కానీ, ఈ టెక్స్ట్ మార్చుకోవడం కానీ. నెక్స్ట్ హోమ్ లిస్ట్. సో ఈ లిస్ట్ కూడా మనకు కావాలంటే మార్చుకోవచ్చు. సో ఇది క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ సపోజ్ ఇక్కడ కూడా నేను ఇమేజ్ మారుద్దాం అనుకుంటే సేమ్ నేను ఈ ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సేమ్ ఈ ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. చూడండి ఒక లుక్ బాగుంది కదా ఇప్పుడు ఇమేజ్ ఇచ్చిన తర్వాత. సో ఇక్కడ ఇమేజ్ మార్చేసాను. సో సైడ్ ఏమేమి ఉండాలి కూడా మీరు మార్చుకోవచ్చు కావాలంటే. ఇక్కడ సైడ్ కలర్ కూడా మార్చుకోవచ్చు. బార్డర్ విత్. సో బార్డర్ కలర్ ఏంటి, ఈ లైన్ ఉంటుంది చూసారు, ఈ లైన్, ఈ పర్టికులర్ లైన్, ఆ లైన్ కలర్ అనమాట ఇదంతా. అది కావాలంటే మార్చుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, ప్రజెంట్ వైట్ ఉంది ఈ పర్టికులర్ దీనికి నేను సపోజ్ ఇట్లా రెడ్ ఇద్దాం అనుకుంటున్నా. సో రెడ్ మారిపోయింది ఇప్పుడు చూసారు. ఇప్పుడు కొంచెం చూడటానికి లుక్ బాగుందనమాట. సో లేఅవుట్ అంటే ఏం లేదు. సో లేఅవుట్ అంటే మీకు ఏ డివైస్లో ఏ విధంగా కనిపించాలన్న ఆప్షన్స్ అనేది లేఅవుట్ అనమాట. ప్రజెంట్ ఇక్కడ ఎట్లా ఏ అప్లికేషన్లో ఎలా ఫిట్ అవ్వాలనేది ఈ లేఅవుట్ ఆప్షన్. ఇక్కడ కావాలంటే మీకు ఎక్స్ట్రా బటన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు యాడ్ యాక్షన్ అని చూపిస్తుంది చూసారా. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఏ ఆప్షన్ కావాలి, లింక్ అంటే క్రియేట్, కొత్త ప్లాన్ క్రియేషన్ డైరెక్ట్ ఇక్కడే కావాలా, లేకపోతే మీకు ఏమైనా ఆప్షన్స్ వర్కౌట్ ప్లాన్స్ డిలీట్ చేసుకోవడానికి కావాలా అని చెప్పేసి అడుగుతుంది. సో ఈ విధంగా మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పేజ్ కూడా అంతే. మీకు ఆ పర్టికులర్ ఈ ప్లాన్ ఇక్కడ కింద కనిపిస్తున్న ఈ ప్లాన్స్ ఉన్నాయి చూసారా, ఈ ప్లాన్స్. సో ఏదో ప్లాన్ మీద క్లిక్ చేసి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఆ ప్లాన్ నేమ్, దాని షార్ట్ డిస్క్రిప్షన్, దాని ఇమేజ్, దాని లాంగ్ డిస్క్రిప్షన్. దీన్ని కూడా కావాలంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. ఇంకా నేను స్మాల్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇంకా నేను చిన్న చేస్తాను ఈ స్మాల్ సైడ్ బార్ ఈ సెటప్ ద్వారా. అండ్ నాకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు ఓకే చూసారా. సో ఇట్లా అనమాట. సో ఫస్ట్ టైటిల్ ఆప్షన్ కానీ, సో ఇవన్నీ మనం మార్చుకోవచ్చు కావాలంటే. ప్రతి ఆప్షన్ చెప్పకుండా వీడియో లేట్ అయిపోద్ది, చాలా లెంత్ అయిపోతుంది, ఒక గంట సేపు వీడియో వచ్చేది కాబట్టి. సో మీకు ఈ విధంగా అనమాట. నెక్స్ట్ క్రియేట్ మోడల్. సో క్రియేట్ మోడల్ అంటే కొత్తగా ప్లాన్ క్రియేట్ చేసుకోవడానికి ఈ పేజ్ అనమాట. సో నేను జస్ట్ మీకు పైన ఒక చిన్న మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను, మీకు అర్థం కానట్టు ఏం చెప్పలేదు నేను అనుకుంటున్నాను, ఐ హోప్. సో ఈ విధంగా చిన్న ఎడిట్ చేసుకోండి. సో ఎడిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఎలా చూడాలనుకుంటే ఇక్కడ మీకు వ్యూ యాప్ అని చూసారా. సో ఈ వ్యూ యాప్ మీద క్లిక్ చేయండి. జస్ట్ మీరు కావాలంటే ఈ వ్యూ యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రివ్యూ అని ఉంటుంది, లేకపోతే ఇక్కడ మీకు టెస్ట్ యువర్ యాప్ ఉంది. సో టెస్ట్ యువర్ యాప్ మీద క్లిక్ చేయండి. సో ఆమె క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట. అందాక మనం క్రియేట్ చేసిన అప్లికేషన్. సో ఇందులో చూడటానికి బాగాలేదు కానీ సో జనరల్గా బాగానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి మీ ఈమెయిల్ అడుగుతుంది, మీ పాస్వర్డ్ సేమ్ ఇందా మనకి క్రియేట్ చేసిన పేజే. సో మొత్తం మీరు క్రియేట్ చేసినట్లా మీకు సైన్ అప్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇందాక చూపించిన డెస్క్టాప్లో. సో డెస్క్టాప్లో ఈ విధంగా ఉంటుంది. మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఇందాక ఈమెయిల్ అన్నీ ఇచ్చిన తర్వాత కింద నా నేమ్ వచ్చేసింది చూసారా. సో నేను నా నేమ్ కొత్తగా ప్లాన్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఏదో ఒక నేమ్ ఇచ్చేసి ఫోటో చెప్పేసి యాడ్ చేస్తారనుకోండి.
కొత్తగా ప్లాన్ అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట. మనకి ఇమేజ్ ఇవన్నీ ఇవ్వాలండి, పక్కా ఇవ్వాలి. సో ఇస్తే మీకు ప్లాన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో చూసారు ఇందాక మనం కలర్ మార్చాము ఆల్రెడీ, ఈ సైడ్ కలర్ మార్చాము, ఈ పిక్చర్ మార్చాము, అలాగే ఇటు సైడ్ ఉన్న ఫాంట్ మార్చాము. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మనం ఎట్లా మార్చాం అలా వచ్చిందనమాట. ఇందా ఫస్ట్ బిట్లో మనం లోగో మార్చాం, గుర్తుందా? సో నా ఛానల్ లోగో పెట్టాను. సో ఆ లోగో వచ్చేసింది. ఇంకా మీకు చాలా అంటే చాలా ఎడిట్ చేసుకోవచ్చు, చాలా డీటెయిల్స్ చేసుకోవచ్చు. సో అవన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో ల్యాగ్ అయిపోయింది. కాబట్టి మీకు ఏ విధంగా చేయాలంటే ఒక బేస్ అనేది చెప్పాను. సో ఆ బేస్ ద్వారా మీ ఈ అడోలో అనే నో కోడ్ ప్లాట్ఫామ్లో మీకు నచ్చిన విధంగా అప్లికేషన్ మీకు క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. గుర్తుపెట్టి చెప్పాం కదా, మీకు ఒకవేళ ఈ అప్లికేషన్ అనేది మీరు ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్ కానీ పబ్లిష్ చేయాలనుకుంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. చూసి ఇక్కడ అప్గ్రేడ్ అడుగుతుంది. సో మీరు ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోండి, మీకు నచ్చిన ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోండి. లేదు మాకు జస్ట్ టెస్టింగ్ కోసమే, మా ఫ్రెండ్స్ షేర్ చేసుకోవడం కోసం అంతే. సో ఈ విధంగా అనేది మీకు చేసుకోవచ్చు అనమాట. మీకు దీన్ని షేర్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. జస్ట్ ఈ వ్యూ యాప్ మీద క్లిక్ చేసి సో షేర్ యువర్ టెస్ట్ యాప్ మీద క్లిక్ చేసి లింక్ వస్తే ఆ లింక్ మీరు కావాల్సిన వాళ్ళకి పంపిస్తే అప్లికేషన్ మీకు వెబ్ వర్షన్లో ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మీరు క్రియేట్ చేసిన యాప్ మిగతా వాళ్ళు కూడా చెక్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు ఎలా క్రియేట్ చేయాలి, మీకు నచ్చిన ఎటువంటి కోడింగ్ లేకుండా ఒక చిన్న బ్రీఫ్గా అలాగే ఒక బేస్గా మీకు చెప్పాను నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఇది guys ఈ వీడియో మీకు నచ్చిందా కూడా వీడియో లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కూడా చూడతాం మళ్ళీ అందుకోసం. దెన్ బై బై నౌ.